తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మండుతున్నాయి. ఏపీలో ఎండలు మరింతగా పెరగనున్నాయి. వడగాలులు వీస్తున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, తిరుపతి జిల్లాలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మండిపోతున్నాయి. ఏపీలో ఎండలు మరింతగా పెరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, రోజు రోజుకి భానుడు భగభగలాడుతుంటే స్థానిక ప్రజలైతే విలవెల్లాడుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే 39 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరగడంతో చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా బయటికి రాని పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క ఎవరైతే లైన్ సంబంధించి ఎవరైతే లైన్ మ్యాన్లు, మరో పక్క ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఉదయం లేచి నుంచి కూడా వారు బయటికి రావాలంటే భానుడు భగభగకి భయపడి ఒక పక్క క్యాపులు, మరో పక్క సన్ గ్లాసులు ఈ యొక్క ఎండ తాపం నుంచి బయటికి పడడానికి ఇవన్నీ కూడా వారు వినియోగిస్తున్న పరిస్థితి. మరోపక్క ఉదయం 10 గంటల నుంచి కూడా ఏవైతే శీతయ పానీయాలకు కూడా వారు స్థానిక ప్రజలు దృష్టి చూపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క చెరుకు రసం, కొబ్బరి బండాలు, జ్యూసులు తాగమని చెప్పి ఓ పక్క డాక్టర్లు చెప్తున్నారు. డిహైడ్రేషన్ గురవకుండా ఇవన్నీ తాగితేనే మీరు డిహైడ్రేషన్ గురవని చెప్పి ఓ పక్క డాక్టర్లు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానికంగా గత వారం రోజుల నుంచి ఈ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు మరింత భగభగలాడడంతో కూడా స్థానిక ప్రజలైతే మాత్రం విలవల్లాడుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అలాగే పంచాయతీ అధికారులు కూడా ఎక్కడికెక్కడికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇది సేద తీర్చే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే మరో పక్క ఏవైతే ఈ స్థానికంగా కూడా ఈ ఎండలు మరింత ఎక్కువ అవడంతో కూడా ఓ పక్క స్థానిక ప్రజలు ఓ పక్క బయటికి రాని పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా వృద్ధులు కూడా బయటికి రాకూడదు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే డాక్టర్లు సూచనలు ఇస్తున్న ఆదేశాల మేరకు ఎక్కడికెక్కడికి ప్రజలైతే బయటికి రాని పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఈ స్థానికంగా కూడా ఎండలు ఎక్కువ అవడంతో కూడా ప్రజలు ఎక్కడికెక్కడికి అల్లలాడుతూ పరిస్థితి. అయితే ఇప్పటికే ఓ పక్క వాతావరణం ఓ పక్క చల్లగా ఉండి ఓ పక్క వర్షాలు పడి మరో పక్క ఎండలు అవడంతో కూడా ప్రజలంతా కూడా ఏవైతే వారికి ఆరోగ్య పరిస్థితి కూడా బాలేని పరిస్థితిగా ఉంది. ఇప్పటికే దీని పక్క ఏవైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఓ పక్క ఏవైతే వైద్యం కోసం కూడా ఇప్పటికే క్యూ కొడుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వైద్యులు తగు సూచనల మేరకు ఎక్కడికెక్కడ డిహైడ్రేషన్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళు తాగాలి, అలాగే ఏవైతే చెరుకు రసం తాగాలి, జ్యూసులు తాగాలి, ఎక్కడికెక్కడ వాటర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా ఓ పక్క ఏవైతే మున్సిపల్ అధికారులు కూడా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా ఏవైతే వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో 39 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ తగు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఓ పక్క వచ్చే ప్రజలు ఎక్కడికి అంటే ఒక పక్క ఎండ ఏమన్నా సంక్షోభం తగులితే నెత్తిమే కూడా తడిగూడ వేసుకునే విధంగా కూడా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో ఏమైనా అవసరం అయితేనే బయటికి రావాలి, లేని ఎడల బయటికి రాకూడదని చెప్పి ఇప్పటికే ఓ పక్క వైద్యులు సూచించే పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఓ పక్క చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు. మరో పక్క ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కూడా 39 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రత మరింత పెరగడంతో కూడా ఎక్కడికెక్కడికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డాక్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి చెప్పి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మూవింగ్ ఆన్, తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్నారు. డీహైడ్రేషన్ కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు అంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఏపీలో ఉన్న పరిస్థితులు మనం విన్నాము. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది?
శివాని, తెలంగాణ వ్యాప్తంగానైతే ఎండల తీవ్రత ఆ రోజు రోజుకు తీవ్రత పెరగడంతో అయితే ఆ ప్రజలు, రైతులు, ముఖ్యంగా ఉద్యోగస్తులు అయితే అల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఆ ఎండల తీవ్రత ఒకవైపు అయితే, మరోవైపు ఆ వేడి గాలులతో పాటు ఒకవైపు ఉక్కపోతతోటైతే ఆ ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే తెలంగాణలో ఉంది. మరోవైపు ఇటు రైతులైతే ఇటు వ్యవసాయ పనులలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అటు కళ్ళాల వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు కోసం కేంద్రాలకు వెళ్లినటువంటి రైతులు అటు మృత్యువాత పడ్డ ఘటనలు కూడా ఇప్పటికే అటు మంచిర్యాల జిల్లా లక్షిత్పేటలో, నిన్న ఆ వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలో కూడా చోటు చేసుకున్న ఘటనలు చూస్తాం. వీటన్నిటికీ కూడా వడదబ్బే కారణమని కూడా వైద్యులు నిర్ధారించారు. అంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఏ పరిస్థితులలో ఉందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టు వాతావరణ శాఖ ఇటు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వైద్యులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఎక్కువగా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, మంచినీరును ఎక్కువగా తాగాలి, బాడీలకు తగినంత 3 నుంచి 4 లీటర్ల నీళ్లను తాగాలి, ఎప్పటికప్పుడు జ్యూస్లను కూడా పెంచాలి. అత్యవసరం అయితేనే తప్ప ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్ళాలి. ఏదైనా పనులు ఉంటే ఉదయము, సాయంత్రం మాత్రమే చూసుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన వడగాలులతో కూడిన ఉక్కపోత, అదేవిధంగా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఆ యొక్క ఉష్ణోగ్రతలు తట్టుకునే పరిస్థితి లేదు. అటు వాహన ప్రయాణాలను కూడా రద్దు చేసుకోవాలి. వీలైతే సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వాహన ప్రయాణాలు చేయాలని కూడా అటు చెప్తున్నారు వైద్యులు. ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కానీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా ఈసారి తీవ్రమైన వేడి గాలులు రావడంతో అయితే ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇటు గోదావరి తీర ప్రాంతంతో పాటు అటు కృష్ణా నది తీర ప్రాంతంలో కూడా, అటు మంజీరాతి నది తీర ప్రాంతాలలో కూడా తీవ్రమైన వేడి గాలులతో కూడినటువంటి ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ప్రజలు మరింత తీవ్రమైన అదవుతున్నారు. అదేవిధంగా వరంగల్, హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలలో కూడా కనీస గాలులు లేక వేడి ఉక్కపోతతో అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉద్యోగులు అయితే ముఖ్యంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కరెంట్ మీదనే ఆధారపడి ఏసీ హాళ్లలోనే ఉండే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానైతే ప్రజలు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు జూన్ 26 వరకు, మే 26 వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. 26 తర్వాత ఋతుపవనాల రాక వరకు కూడా ఇలాంటి ఉక్కపోత, వేడిగాలులు, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి